ప్రపంచంలో కొందరు ప్రముఖ నాయకులు రోజుకి 2 నుండి 4 గంటలు మాత్రమే నిద్రపోతున్నారట. ఇక జపాన్ ప్రధాని శ్రీమతి సనయ తకైచి కూడా తాను చాలా తక్కువ అంటే 2 గంటలే నిద్రపోతానని అన్నారు. మన ప్రధాని మోడీ గారు కూడా రోజుకు 4 నుండి 5 గంటలే నిద్రపోతారంట. ప్రపంచ కుబేరుడు మిస్టర్ ఎలాన్ మస్క్ కూడా ఫ్యాక్టరీలోనే పడుకొని నిద్రపోయిన రోజులు ఉన్నాయని చెప్తూ ఉంటారు. నేను సామాన్య మానవుడిని అయినప్పటికీ రోజు 4-5 గంటల నిద్రతోనే మేనేజ్ చేస్తుంటాను. ప్రశ్న ఏంటంటే ఇలా తక్కువ నిద్రపోవటం అందరికీ మంచిదా? ఇవాళ దీని గురించి మనం తెలుసుకుందాం. ఈ నేతలు అత్యధిక ఒత్తిడి, కఠినమైన స్కెడ్యూల్స్, ఎన్నో సంవత్సరాల అలవాటు ఉన్న కారణంగా ఇలా పనిచేస్తూ ఉంటారు. కానీ వైద్యపరంగా చూస్తే సాధారణ మనుషులు ఇంత తక్కువ నిద్రతో ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండలేరు. తక్కువ నిద్ర వల్ల గుండె సమస్యలు, షుగర్ వ్యాధి, డిప్రెషను, చిరాకు, కోపము, జ్ఞాపక శక్తి సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి ప్రమాదాలు ఎదురవుతుంటాయి. కానీ ఈ నాయకులకు రోజు మధ్యలో చిన్న చిన్న నాప్స్ అంటే నిద్రలు, చుట్టూ ఉన్న సపోర్ట్ టీమ్స్, వారి శరీర నిర్మాణం వల్లనే ఇది సాధ్యమవుతుంది. సాధారణ మనిషి దీన్ని గనక ఫాలో అయినట్టయితే శరీరం తట్టుకోలేదు. ఇప్పుడు ఇంటి నుంచి పనిచేయటం, రాత్రులకి ఫోన్ స్క్రోలింగు, రోజంతా బిజీగా గడపడం వంటివి తక్కువ నిద్రపోతేనే ఎక్కువ పని అవుతుందని నమ్మిస్తూ ఉంటాయి. కానీ నిజానికి తక్కువ నిద్ర వల్ల పనితీరు తగ్గుతుంది, ఆలోచన, నిర్ణయాలు, సృజనాత్మకత దెబ్బతింటాయి. కానీ ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు